హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రాయలసీమ నాటుకోడి పులుసు ఎలా చేస్తారో చూస్తున్నాం. కొద్దిగా నూనె వేసుకొని మాంసం వేసి నాటుకోడి కూర, ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుందాం. బాగా కలిపిన తర్వాత బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అది మాంసానికి తగ్గట్టు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇంకొంతసేపు మళ్ళీ కలుపుదాం. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కారం వేసామండి, తర్వాత మళ్ళీ కలుపుకుందాం. ధనియాల పొడి, గరం మసాలా, ఆచి మసాలా, బాగా కలిపి 2 విజిల్లు పెడదాం. వీడియోని లైక్ చేయండి. ఆ మాంసానికి తగ్గట్టు నీళ్ళు పోసేసుకొని కొద్దిగా అలా కలిపేసి, మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలండి. గ్రేవీ ఏమంత వద్దు, తక్కువే కావాలంటే వాటర్ తక్కువ పోసుకోవాలి. బాగా కుక్కర్లో పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించి తీస్తే ఎలా ఉందో చూడండి. చూడ్డానికి చాలా స్పైసీగా కనపడుతుందండి. 2 ముక్కలు వేసుకొని టేస్ట్ చేద్దాం. అబ్బో, అదిరిపోయిందండి.